ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి. సో ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. కానీ ఈ రోజు మాత్రం నల్గొండ దగ్గర మిర్యాలగూడ ఏరియాలో మాత్రం ఓ డీసీఎం వచ్చి ఒక ఆల్రెడీ సిమెంట్ తోని నిండి ఉన్న ఒక పెద్ద లారీని అయితే గుద్దడం జరిగింది. ఇక దానికి సంబంధించి ప్రజెంట్ నేను విజువల్స్ మీకు చూపెట్టలేను, బట్ అక్కడ జరిగిన ఎగ్జాక్ట్ కథనం ఏంటనే చెప్తాను. డీసీఎం వచ్చేసి ఆ పెద్ద వ్యాన్ని గుద్దడంతో ఆ స్పాట్లోనే డీసీఎం మొత్తం నుజ్జు అయిపోయింది అనమాట. ఇది హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో ఇద్దరిలో ఎవరో రాంగ్ రూట్లో వచ్చారంటే క్లియర్గా అర్థమవుతుంది. రాంగ్ రూట్లో వచ్చి గుద్దడం వల్లనే ఇది జరిగింది. రాత్రి సమయంలో జరగడంతో ఇంకా అక్కడ ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళందరినీ తీసుకెళ్ళడం కూడా టైం పట్టింది. అండ్ ఎప్పుడైతే ఈ డీసీఎం వెళ్ళి దానికి గుద్దుకుందో అక్కడికి స్పాట్లోనే ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులు బీహార్కి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. కూలీ కోసము, అదేవిధంగా కూలీ చేసుకోవడానికి, ఇటు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, అక్కడ పని కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ వ్యాన్లో ఇంకో 6 ఉన్నారు. కంప్లీట్గా 6 to 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 to 7 మెంబర్స్లో 3 చనిపోగా ఇంకో 3 హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రజెంట్ కొంతమంది సీరియస్ కండిషన్లో కూడా ఉన్నారు అని కూడా తెలిసి వస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్కి సంబంధించి అప్పటికప్పుడు నిన్న నైట్ అక్కడ పోలీసులు రావడము, అక్కడ కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే డీసీఎమో లేకపోతే ఈ పెద్ద వ్యాను, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాంగ్ రూట్లో వచ్చింది. ఆ రాంగ్ రూట్లో రావడం వలన ఇదంతా జరిగిందని కూడా తెలిసి వస్తుంది. ఇక వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉన్నారు అన్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి అంటే మ్యాక్స్ ఆఫ్ ద టైం మనకి పోలీసులు కానివ్వండి అందరూ హెచ్చరిస్తూ ఉంటారు, రాంగ్ రూట్లో రాకూడదు అని చెప్పేసి. అయినప్పటికీ కూడా కావాలని ఈ రాంగ్ రూట్లో రావడము, అందువలన ఇలాంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ప్రజెంట్ అయితే ఆ ముగ్గురు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే డీసీఎం డైరెక్ట్గా వెళ్ళి గుద్దడం వల్లనే అయింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ నిజం మాట్లాడుకుంటే ఇప్పుడు డీసీఎం గుద్దడమా లేకపోతే ఆ వ్యాన్లో ఉన్న అయితే అమౌంట్ ఆఫ్ సిమెంట్ కానివ్వండి దానివల్ల అయిందా, ఇదంతా కాదు. మెయిన్ థింగ్ నైట్స్లలో ట్రావెల్స్ చేస్తున్నప్పుడు ఏదైనా డీసీఎం అయినా బస్ అయినా ఏదైనా కూడా జాగ్రత్త వహించాలి కదా. అజాగ్రత్త వహించడం వలన ఇంత జరిగింది. అండ్ అక్కడ పోలీసులు చేరుకునే లోపే చాలా ధ్వంసం అనేది జరిగిపోయింది అనమాట. అండ్ అక్కడ విజువల్స్ నేను మ్యాక్స్ ఆఫ్ ద టైం నేను పక్కన వేయించే ప్రయత్నం చేస్తాను. ఆ కార్ అదేమంటారు వ్యాన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం ధ్వంసం అయిపోయింది. అండ్ ఏదైతే సిమెంట్ వెహికల్ ఉంటుందో దానికి సంబంధించి దాన్ని అంతా కూడా నుజ్జుగా అక్కడ అంతా పీసెస్గా పడిపోయింది. దాన్ని మొత్తం కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నల్గొండ ఏరియాకి సంబంధించి ఇప్పుడు సంక్రాంతి సమయంలో అందరూ వెళ్తూ ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ఇలాంటివన్నీ ఇవాళ నుంచి హాలిడేస్, యాక్చువల్లీ పిల్లలకి 9th 10th నుంచి హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఇటు గుంటూరు వెళ్ళే రూట్స్, హైదరాబాద్ వెళ్ళే రూట్స్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండాలనుకుంటే ఎర్లీ మార్నింగ్స్ కాకుండా మిడ్ రేంజ్ లైక్ 9 o'clock 10 o'clock అలా స్టార్ట్ అవ్వండి. సో మీరు నైట్ వరకు రీచ్ అవుతారు. ఖచ్చితంగా జాగ్రత్తలు వహించండి. సీట్ బెల్ట్స్ కానివ్వండి, అదేవిధంగా మీరు వెళ్ళే రూట్స్ అన్నీ కూడా ముందస్తుగా గమనించుకోండి. మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.